ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. మనం కాంతమ్మ అమ్మ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ముందు ముందు చాలా అద్భుతమైన విషయాలను తెలుసుకొని మన జన్మల్ని చరితార్థం చేసుకుందాం. మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మరికొంతమందికి అమ్మ గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి. మొదలుపెట్టుకుందామా అమ్మ గురించి. ముందు మాట. భగవత్ భాగ్యశీలి అవధూత కాంతమ్మ తల్లి ఈ భువిలో తన తల్లిదండ్రులైన కృష్ణవేణమ్మ, రాధాకృష్ణమూర్తికి 1944 సంవత్సరములో జన్మించినారు. అమ్మ కాంతమ్మ తల్లి వారికి పెద్దమ్మాయి. అమ్మకు వారు శివకుమారి అని పేరు పెట్టారు. శివకుమారిగా కాజా గ్రామమున అమ్మ పుట్టేటప్పటికీ మన దేశమునకు స్వాతంత్ర్యము రాలేదు. బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న రోజులు అవి. శివకుమారికి తన 16వ ఏటనే తన తల్లిదండ్రులు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించినారు. అత్తగారి పోరుతో అమ్మ శివకుమారి తన భర్తను సైతం వదిలి ఒంటరిగా తన ఇల్లు వదిలి బయటకు రావలసి వచ్చినది. తనకు వివాహము జరిగిన తరువాత అత్తగారింటిలో పడరాని పాట్లు పడి అత్తగారితో మాటలు పడలేక, అమాయకులైన తన భర్తతో చెప్పుకోలేక, తనను ఆ సమయమున ఓదార్చేవారు కానరాక, తన బాధలను ఎవ్వరికీ చెప్పుకోలేక, అనాగరిక ప్రాపంచకమునందు తనను ఓదార్చే తల్లిదండ్రులు సైతం విడనాడినందువలన తనువు మనసును నిలకడ చేసుకొని తన అత్తగారి ఇంటి నుండి 1964 సంవత్సరము బయలుదేరి 1974 సంవత్సరమున గొలగమూడి భగవాన్ వెంకయ్య స్వామి వారి సన్నిధికి చేరిన తాను ఆగస్టు 24వ తేదీ 1982 సంవత్సరమున వెంకయ్య స్వామి చాటుకుపోయి 40 రోజుల ఆరాధన మహోత్సవము వరకు కూడా తన తత్వమును ఏమని ఏ ఒక్కరికీ తెలియనివ్వక గుట్టుగానే గడిపినది. ఆగస్టు నెల 24వ తేదీన 1982 సంవత్సరములో వెంకయ్య స్వామి చాటుకుపోయిన తరువాత 40 రోజుల ఆరాధన మహోత్సవము అంగరంగ వైభవముగా జరుగుతున్న సమయమున ఆకలి అన్న నెపముతో సుబ్బమ్మను తీసుకొని స్వామి సన్నిధికి వచ్చిన శివకుమారి ఆ రోజు నుండియే అమ్మ కాంతమ్మ తల్లిగా తన జన్మత్రయానికి వెలుగుబాటలు పొడచూపినది. తన తత్వమేమిటి? నేను ఎందుకు వచ్చాను? నేను ఎవరు? ఎక్కడో పుట్టిన నేను ఇక్కడికి ఎందుకు రావలసి వచ్చింది? ఎలా వచ్చాను? ఎవరు పంపితే వచ్చాను? ఎవరు రమ్మంటే వచ్చాను? అలా వచ్చిన నేను గొలగమూడి తూర్పు యాదవగొందిలో దాదాపు 8 సంవత్సరములు ఎందుకు ఉన్నాను? అలా ఉండిన నేను ఏ ఆదిపురుషుని లీలా వినోదాలను తిలకించి తను ఏ ఆదిపురుషునికి సేవ చేయాలని వచ్చాను? గొలగమూడికి నేను రావడానికి గల కారణములేమిటి? అసలు గొలగమూడికే ఎందుకు రావలసి వచ్చింది? గొలగమూడికి వచ్చిన తరువాత 8 సంవత్సరములు ఎందుకు తను స్వామి చెంతకు శ్రీ స్వామివారి సన్నిధికి రాకుండా చాటున ఉండిపోవలసి వచ్చింది? స్వామివారు చాటుకు పోయిన తరువాత స్వామివారి ఆరాధనోత్సవము రోజున ఆ యాదవుల గొందిలో నుండి బయటకు రావడమేమిటి? అలా వచ్చినది మొదలు వెంకయ్య స్వామి సేవలో నిమగ్నమవడమేమిటి? ఆ వచ్చిన తరువాత స్వామికి పెద్దయ్యకు పాచిపడుతుందని భక్తజన సందోహానికి చెబుతూ మట్టిని పోగులు చేసి నీళ్లు పోసి కడగటము ఏమిటి? ఆ పాచిని శుభ్రము చేస్తున్నాను అంటూ
వెంకయ్య స్వామి సేవలు చెయ్యడమేమిటి? అసలు అమ్మ అవతారం ఏమిటి? అమ్మ శివకుమారిగా వచ్చిన అమ్మ కాంతమ్మ అని చెప్పడమేమిటి? అమ్మ అవతారము ఏమిటి? అమ్మ కాంతమ్మ తల్లి తత్వం ఏమిటి? ఈ అమ్మలో నిండుకొని ఉన్న భవసాగర సంగమత్రయంలోని పరిపూర్ణమైన అంతరాంతరాళలోని పరిమళ పుష్ప సుగంధ వెలుగులు ఏమిటి? అమ్మ అవతార లక్షణములేమిటి? ఈ అవతార లక్షణములకు తను వేసిన వేషమునకు సంబంధము ఏమిటి? ఈ అవతార లక్షణములను తను వేసిన వేషము ద్వారా ఈ జగతికి ఏమి సందేశము అమ్మ కాంతమ్మ తల్లి ఇయ్యదలిచారు? తన అవతారమునకు తను వేసిన వేషమునకు సంబంధించి ఈ పవిత్ర భూతలమునందు తాను ఒక సంచారికయై ఈ పవిత్ర మానవాళికి ఎలాంటి సందేశము ఇయ్యదలిచారు? తను ఈ మానవాళికి తను ఇయ్యవలెననుకున్న సందేశమును ఏ విధముగా అందించవలెననుకున్నారు? విన్నారు కదా అమ్మ లీలలు. రేపు మరిన్ని అద్భుతమైన విషయాలతో మీ ముందుకు వస్తాను.